అద్భుతమైనటువంటి తెలుగు సినిమా చరిత్రలో ఈయన లేని పేజీ ఉండదు, ఈయన చూడని సినిమా లేదు, ఈయన తీయలేనిటువంటి సినిమా కూడా లేదు. భక్తికి పరాకాష్ఠ ఎలా తీస్తారో శృంగారానికి కూడా పరాకాష్ఠ అలా తీసినటువంటి మహానుభావుడు రాఘవేంద్ర గారు. ఆయన చేతుల మీద ఎన్నో సినిమాలకి ఆయన రిలీజ్ చేశారు. ఇవాళ ఆయన అమృత హస్తాలతోటి మాకు ఈ జంప్ జిలాని సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన మమ్మల్ని దీవిస్తారు, ఖచ్చితంగా మా సినిమాని సూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్మకంతో నేను ఖచ్చితంగా వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మన హీరోయిన్ బాగా ఇక్కడ తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు ఖుష్బూ గారు. వాళ్ళ హస్బెండ్ సి సుందరం గారు డైరెక్షన్లో ఖుష్బూ సొంతంగా తీశారు సినిమాని. చాలా చిన్న అంత కొత్త ఆర్టిస్టులతో ఆ సినిమా తీశారు. చాలా పెద్ద హిట్ అయ్యి 100 రోజుల పండుగ అన్ని చోట్ల కూడా చేసుకుంది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులో రైట్స్ మేము తీసుకుని ఇప్పుడు తెలుగులో జంప్ జిలాని అనే పేరుతోటి మా అల్లరి నరేష్ గారిని, అందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళని ఇందులో మేము అల్లరి నరేష్ గారితో డబుల్ క్యారెక్టర్గా చేయించాం, డబుల్ పోస్ట్ చేయించాం. అందులో వేరే వేరే ఇద్దరు ఆర్టిస్టులు చేశారు. అంటే జనరల్గా ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే ఒక మంచి కథ ఉంది, ఆ కథలోతో పాటుగా కామెడీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మన అల్లరి నరేష్ గారి సినిమా అంటంగానే నవ్వటానికి ఇష్టపడుతూ ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వస్తారు స్క్రీన్కి. ఆ సినిమా థియేటర్కి మేము నవ్విస్తారు ఆ హీరో గారు అనే ఒక సరదాగా వస్తారు. అదే ధ్యేయాన్ని మేము పెట్టుకున్నాం ఈ సినిమాలో. ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది, ఆ కథ అలాగే ఉంది, దాని డైరెక్షన్ అలాగే ఉంది, దాని మ్యూజిక్ అలాగే ఉంది, అన్ని రకాలుగా కూడా బాగా కుదిరిని ఈ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అల్లరి నరేష్ గారికి మళ్ళీ 100 రోజుల సినిమా ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను నమ్ముతూ, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి రేపటి నుంచి ఈ సినిమా ట్రైలర్ మొత్తం మనం సినిమాతోటి పాటుగా అన్ని థియేటర్లోనూ రాబోతున్నాయి. ఈ సినిమాకి ఒక గొప్ప విశేషం ఏంటంటే అల్లరి నరేష్ అనేటువంటి ఒక హీరోకి ఎలాంటి కథ ఉండాలో అలాంటి కథ దొరికింది. తర్వాత టెక్నీషియన్సే కాకుండా ప్రతి పాత్రకి దానికి తగ్గన కరెక్ట్గా నటీనటులు అందరూ దొరికారు. దానివల్ల రచనా సహకారంతో ఈ సినిమా సాంకేతికంగా కానీ, సంగీతపరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ చాలా మంచి సినిమా అయ్యే సూచనలు ఉన్నాయండి. జంపు జిలానీలో నాకు ఇచ్చిన వేషం మామూలుగా హీరోకి ఇవ్వాలి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న హీరో నరేష్ లాంటి ఇంకో హీరో, అంటే సునీల్ లాంటి వాడు, తొట్టంపూడి వేణు లాంటి వాళ్ళు, ఆల్రెడీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, స్క్రీన్కి ఇంకా బాగా దగ్గరైన వాళ్ళు వేయాల్సిన వేషం. అయితే డైరెక్టర్ సత్యబాబు మరి అంబిక వాళ్ళు నా ఫిల్మ్స్ చూసి, నాయక్ ఇట్లాంటి ఫిల్మ్ చూసిన తర్వాత సత్యబాబు ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి అన్ని సినిమాలు చూస్తూ ఉంటాడు. అంటే లో బడ్జెట్ ఫిల్మ్స్ కానీ పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్నీ చూసి ఇందులో ఉన్న ఆర్టిస్టులకి జనాల్లో ఫాలోయింగ్ ఎంత ఉంది, తెర మీద మంచి సీన్ ఇస్తే ఎంత బాగా నవ్వించగలడు పర్ఫార్మెన్స్తో, ఇవన్నీ బేరేజ్ వేసుకుని ఆర్టిస్టులు బుక్ చేసుకుంటూ ఉంటాడు సత్యబాబు. అలాగే ఇది తమిళ్లో పెద్ద హిట్ అయిన ఫిల్మ్ కలగలుపు, అందులో ది బెస్ట్ కమెడియన్ తమిళనాడులో సంతానం అని చెప్పి ఆయన వేసిన వేషం నాకు ఇచ్చింది. అతను థియేటర్లో నా సినిమాలు చూసి సత్యబాబు ఈ సంతానం అంత బాగా నవ్వించగలడు పోసాని కృష్ణమురళి అని ఈ వేషాన్ని నాకు ఇస్తాను అనుకొని మా ఇంటికి వచ్చాడు సత్యబాబు. నేను వస్తాను సత్యబాబు మీ దగ్గరికి అంటే, వస్తేనే 3 డిజైన్స్ ఆల్రెడీ నా గెటప్ ఎలా ఉండాలి ఈ సినిమాలో అని 3-4 రకాలుగా తనే ఆ డిజైన్ చేయించుకొని, ఒకటి గడ్డంతో, ఒకటి గడ్డం లేకుండా, ఒకటి పెద్ద ఫ్యాక్షన్ లాగా మీసాలతో, ఆ రకరకాల గెటప్స్, విగ్గుతో ఒకటి, విగ్గు లేకుండా ఒకటి, అన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి సత్యబాబు ఇన్ని పట్టుకొచ్చామంటే, నేను ఇందులో హీరో కాదు కదా, దీనికి ఇంత శ్రద్ధ ఏంటంటే ఇది చాలా హైలైట్ మురళి సినిమాలో అని నాకు ఇచ్చిన తర్వాత సత్యబాబు నేను ఆ సినిమా కథ ఆ క్యారెక్టర్ అడగబుద్ధిగాల నాకు. అంటే సత్యబాబుకు ఉన్న డెడికేషను, ఆ సినిమా ఉన్న ప్రేమ, ఆ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత సత్యబాబు నాకేం క్యారెక్టర్ చెప్పక్కల, కథ చెప్పక్కర్లేదు, పైగా వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్ హీరో తెలుగులో, ఓన్లీ బెస్ట్ కామెడియన్ హీరో తెలుగులో చెప్పాలంటే నరేష్ వేస్తాను ఫిల్ము, పైగా అంబికా వాళ్ళు బెస్ట్ ప్రొడ్యూసర్స్, బెస్ట్ పర్సన్స్, ఇంతమంది చేస్తున్న సినిమా కాబట్టి నాకు ఇందులో వేషం వేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు క్యారెక్టర్ కూడా చెప్పొద్దన్న అయినా చెప్పి నాకు ఆల్రెడీ నాకు
నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కానీ నాకు ఇంకా ఎనర్జీ ఎక్కువ ఇచ్చి ఈ వేషం నాకు ఇచ్చాడు. సత్యబాబు, ముఖ్యంగా నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. డైరెక్టర్ సత్యబాబు గారు నన్ను మొదటి నుంచి బాగా ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టర్ గారు. అంటే కామెడీ పరంగా ఆయన సినిమాలు అన్నీ చేసిన ఆల్మోస్ట్. నాకు నిజంగా బెట్టింగ్ బంగారు రాజులో చాలా గొప్ప వేషం. బాబాయ్, కోట బాబాయ్ ఉన్నారు దానిలో. సినిమా రిలీజ్ అయ్యి అంటే షూటింగ్ అయిపోయేసరికి చివరికి ఓ మాట అన్నారు, మంచి కాంప్లిమెంట్ నాకు. అరే సెకండ్ హాఫ్ చాలా బాగా మోసుకెళ్ళేవరా సినిమాలో అని అన్నారు. అంటే నేను హీరోని కాదు నరేష్ గారు, అంటే ఒక క్యారెక్టరు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని నాకు డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ క్యారెక్టర్ని నేను జడ్జ్ చేయలేను, నా పక్కనున్న ఆర్టిస్టులో లేకపోతే టెక్నీషియన్స్ జడ్జ్ చేయగలరు. అలా కోట శ్రీనివాస బాబాయ్ అలా చెప్పారు నాకు. అండ్ ట్రైలర్ చూసారు, చాలా బాగుంది. ఇది జస్ట్ 1%. సినిమా దీనికి 100 times బెటర్ ఉంటుంది. సో సినిమా చూసిన వాళ్ళందరికీ చూసి థియేటర్ బయటకు వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటారు. అండ్ హోప్ వాళ్ళు ఇష్టపడి సినిమాని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. ఒక టాలెంటెడ్ డైరెక్టర్, ఒక మంచి టీంతో వర్క్ చేశాను. చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను, కానీ తమిళ్ వర్జన్ ఆల్రెడీ చూశాను, చాలా పెద్ద హిట్ అయింది అక్కడ. అలాగే అక్కడ ఎంత సక్సెస్ సాధించిందో ఈ మూవీ ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా ఈ మూవీ ఒక మా కుటుంబ మూవీ అని నేను చెప్పగలను. ఎందుకంటే అంబికా కృష్ణ గారు కానీ, అలాగే సత్యబాబు గారు, నరేష్ గారు, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని, నా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఒక మెంబర్ అనమాట. మెయిన్గా నేను చెప్పాలి అని అంటే, నేను నరేష్ గారికి మా ఇంటిల్లిపాది పెద్ద గ్రేట్ ఫ్యాన్స్ అనమాట. సో ఆయన సినిమా ఎవరైనా జనరల్గా తెలుగు మూవీస్ అంటే ఎవరైనా బాగుంది అని చెప్పిన తర్వాత వెళ్ళి చూడడం జరుగుతుంది. బట్ నరేష్ గారి మూవీస్ మాత్రం అటువంటిది ఏమీ ఉండదు. ఏ రోజు రిలీజ్ అవుతుందో ఆ రోజు ఈవినింగ్ షో డెఫినెట్గా వెళ్ళి ఇమీడియట్గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మూవీస్ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి జీవితంలోని ఎన్నో రకాల బాధలు ఉంటాయి. నిజంగా అవి మర్చిపోవాలి, ఆనందంగా ఉండాలి. మనం ఆ బాధల్ని మర్చిపోయి కొన్ని రోజులు ఆ చెరిష్ హ్యాపీనెస్ ఉండాలి అని అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా నరేష్ గారి మూవీస్ చూడాలి. అది సత్యబాబు గారండి, మీ అందరూ తెలుసు ఆయన కామెడీ ఎలా ఉంటుందో, ఆయన మూవీస్ ఎలా ఉంటాయో. అలాగే అంబికా ప్రొడక్షన్స్ అనేది ఒక మంచి ప్రొడక్షన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాలు తీయాలి, ఆ ప్రజలు మన్నన పొందాలి అనుకునే ఒక మంచి ప్రొడక్షన్. కాబట్టి ఆల్ టుగెదర్ ప్రతి ఒక్కరూ కూడా ఇందులోని ఒక మంచి వ్యక్తులు కలవడం వల్ల ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టైటిల్ మా సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అవుద్దని జంప్ జిల్లాని పెట్టడం జరిగింది. అంటే ఇందులో మా సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ జంప్ అయిపోతూ ఉంటాయి. అవి ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది సినిమాలో చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమా టైటిల్ పెట్టడం జరిగింది. సో ఈ ఎలక్షన్ హీట్తో పాటు సమ్మర్ హీట్ని కూడా తగ్గించడానికి మా జంప్ జిల్లాని కితకితలు పెట్టడానికి మేము ముందుకు వస్తుంది. ఇందులో ఈ జంప్ జిల్లానిలో 2.5 hours నాన్ స్టాప్గా సినిమా నవ్విస్తూ ఉంటాం. ఇందులో 72 scenes ఉన్నాయి. 72 scenes కూడా అంటే ఎవ్రీ సీన్లో మినిమం 5-6 డైలాగ్ పంచెస్ ఉంటాయి. ఈ డైలాగ్ పంచెస్తో పాటు విజువల్ కామెడీ కూడా ఉంటుంది. సో ప్రతి సీను కూడా ఒక 5-6 సార్లు నవ్వుకోవచ్చు. ఇలా 72 scenes ఉంటే దాదాపు 400-500 సార్లు ఈ సినిమాలో నవ్వుకోవచ్చు అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. సో ఒక నరేష్ ఉంటేనే సినిమాలో ఎలా నవ్విస్తాడో మన అందరికీ తెలుసు. కేవలం నరేష్ సినిమా అంటే అందరూ హ్యాపీగా చూడడానికి వస్తారు. మరి అలాంటిది 2 క్యారెక్టర్లతో మనల్ని ఎలా నవ్విస్తాడు అంటే, ఒకప్పుడు అల్లు బ్రదర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో ఆ రేంజ్కి, అంటే అక్కడ డ్యూయల్ రోల్ నాగార్జున గారు చేసినప్పుడు ఉన్న ఫన్ ఎంత ఉందో ఇప్పుడు ఎందుకంటే ఇంత త్రూ అవుట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు కూడా రాలేదు. సో ఈ సినిమాలో నరేష్ 2 క్యారెక్టర్గా అటు మాసు ఇటు క్లాస్ని 2 నవ్వించగలడు. సో అంత బాగా వచ్చింది. సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఈ సాంగ్స్ విషయం మనం ఆడియో రోజున మాట్లాడుకోవచ్చు. ఇంక ఇంత డైలాగులు ఇంత పవర్ఫుల్గా రావడానికి క్రాంతి తను నాకు లాస్ట్ 2 films కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చేశాడు. ఈ సినిమా తర్వాత ఈ సినిమాకి డైలాగులు ఎవరు రాశారు అని అడిగేంత రేంజ్కి క్రాంతి డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఒక డైలాగులతో పాటు విజువల్గా అంటే ఫ్రేమ్ బ్యూటీ వీక్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను చాలా అదృష్టవంతండి ఒక విషయంలో. మా నాన్నగారు నాకు పెద్ద కుటుంబాన్ని, కోటగారు అంకుల్ని
రఘుబాబు గారు లాంటి బ్రదర్ని, మొత్తం చాలామందిని ఇండస్ట్రీలో చాలామందిని ఇచ్చెళ్ళారు, మంచి వెల్ విషర్స్ని అందరూ. సో వెరీ హ్యాపీ. అంత మంచి సపోర్ట్ నాకు అందరూ ద్వారా లభించినందుకు, పోసాన్ గారు కానివ్వండి, అందరు ఆర్టిస్టులు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ సినిమా అందాక రఘుబాబు గారు చెప్తే ఫస్ట్ క్లాప్ కొట్టింది నేను. ఎందుకంటే ఈ సినిమా సగం అంటే ఆయన సీడీ చూడలేదు, బట్ నేను తప్పక చూశాను. ఒకసారి సినిమా చూశానండి, దాని తర్వాత చాలాసార్లు అడిగారు చూద్దామని. బట్ నాకు ఎందుకంటే ఒకసారి ఎప్పుడైనా చూస్తే మనం తెలియకుండా వాళ్ళని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన వాళ్ళ యాక్ట్ చేస్తాం, ట్రై చేస్తుంటాం. సో మన ఇండివిజువలిటీ పోతుంది. అండ్ డెఫినెట్గా ఎప్పటికైనా అంటే తమిళ వాళ్ళకి మనకి ఎప్పటికైనా అంటే నేటివిటీ, మన కట్టుకునే కట్టు కాడి నుంచి బొట్టు కాడి నుంచి కొంచెం మారుతూ ఉంటాయి. సో దానికోసం మేము ఎలాగ తెలుగు నేటివేట్ చేయాలంటే అప్పుడు సతీష్ గారిని ఆడని కలవడం జరిగింది. దాని తర్వాత సత్యబాబు గారు పరిచయం చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాలో అంటే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇద్దరు హీరోలు కదా, ఏం చేద్దాం అంటే సత్యబాబు మంచి ఐడియా తోటి వచ్చారు. అండ్ అందరికీ నచ్చింది, ఇద్దరు డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు వరకు నువ్వు చేయలేదని. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆ ట్రావెల్. అండ్ ప్రతి ఒక్కరు, కోట గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి, పోసాన్ కృష్ణమురళి గారు కానివ్వండి, అందరూ అంటే వేషం చిన్నదా పెద్దదా కానివ్వండి, అందరూ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అందరూ అంటే ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరూ గుర్తుంటారు ఆర్టిస్ట్గా. చిన్న వేషం చేసిన వాళ్ళ కాడి నుంచి పెద్ద వేషం చేసిన అందరికి గుర్తుంటారు. అండ్ అయితే ఈ సినిమాకి అయితే పోసాన్ గారిని బాగా ఇబ్బంది పెట్టాం, ఆయన్ని లెగ్ తోటి డాన్స్ చేయించాం, సింగిల్ లెగ్ తోటి. సో రఘుబాబు గారిని అయితే రోపులు కట్టేసి పైనుంచి కిందకి ఏలాడ తీసేసి చాలా చేసాం. అండ్ అన్ని కామెడీ కోసం చేసిందండి, మిమ్మల్ని నవ్వించడానికి కోసం చేసింది. అండ్ చాలామంది ఇందాక రఘుబాబు మన పోసాన్ గారు అన్నారు, నరేష్ ఎప్పుడు కామెడీ చేయాలి, కొంచెం అంటే నాకు ఇష్టం ఉండదు నరేష్ లాంటి డిఫరెంట్గా చేయాలని. డిఫరెంట్గా ట్రై చేస్తాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాం మళ్ళీ. బట్ నేను నమ్ముకున్నది ఎప్పుడంటే అంటే డెఫినెట్గా సినిమాలు అన్నీ ఆడాలని చేస్తామండి. బట్ ఈ సినిమా నేను గ్యారంటీగా రాసిస్తున్నాను, సుడిగాడికి ఎంత కష్టపడ్డామో ఆ సినిమా కంటే అంటే అంతే కష్టం ఈ సినిమాకి పడ్డాం. సో అది ఎంత నవ్వులు ఫస్ట్ నుంచి ఎంతవరకు రెండు వరకు ఎంత నవ్వించారు మిమ్మల్ని, ఈ సినిమా కూడా మిమ్మల్ని అంతే విధంగా దానికంటే ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది చెప్పారు ఒక నరేషన్ ఉంటే, నేను అదే ముందు నుంచి చెప్తా ఉన్నాను మా రైటర్స్కి, క్రాంతికి కానివ్వండి, లేకపోతే అందరికీ నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే, బాబు ఇద్దరు క్యారెక్టర్లు చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ ఉంటేనే నవ్వులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, 2 క్యారెక్టర్లు చేస్తున్నాం. సో మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకూడదు, మనం అన్ని డెఫినెట్గా ఒక పై స్థాయిలోనే ఉండాలని.